ఈరోజైతే పూజ చేద్దామని పువ్వులు తీసుకొని వచ్చాను అనమాట. ఇవేమో ఎర్ర మందారం, ఇదేమో ఎర్ర మందారము, ఇవేమో తెల్ల మందారం, ఇదేమో ముద్ద మందారం, ఇది కూడా ముద్ద మందారమే అనమాట, రెడ్ కలర్ది. ఇవేమో నందివర్ధనం పువ్వులు, ఇవేమో చేమంతి ఆ టైప్లో ఉంటాయంట. ఈ పువ్వుల పేర్లు నాకు కూడా సరిగా తెలియదు. ఈ పువ్వులు అనమాట. ఇవేమో చేమంతి పువ్వులు అనమాట, చేమంతులు. ఇవేమో ఎల్లో కలర్ అనమాట, సేమ్ అలాంటివే, ఇలాంటివి రెండు కలర్స్ అనమాట. ఈ పువ్వులు అనమాట. ఇవేమో రోజ్ ఫ్లవర్స్ అనమాట. ఇదేమో ముద్ద మందారంలో ఇది ఒక రకమైన కలర్ అనమాట. ఈ పువ్వుల్లో మీకు తెలిసిన పేర్లు చెప్పండి ఫ్రెండ్స్. ఇవే అనమాట, వైట్ అండ్ ఎల్లో కలర్. ఇవి చేమంతులు అనమాట. ఇవన్నీ పూజ కోసం నేను తీసుకొచ్చాను అనమాట పువ్వులు. కార్తీక మాసంలో అయితే ఈ విధంగా నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది కదా. అందుకే నేను ఇట్లా నెయ్యితో దీపారాధన చేస్తున్నానండి. ఇట్లా దీనికి ఇప్పుడు దీపానికి మొత్తం బొట్లు పెట్టుకుంటున్నా. ఇట్లా దీపానికి ఆవు నెయ్యితో చేస్తున్నా అనమాట. మొత్తం ఇట్లా దీపంకి మొత్తం పువ్వులతో బాగా అలంకరించుకున్నాను అనమాట. నైవేద్యం కోసం నేనైతే అన్నం బెల్లం పెట్టాను అనమాట. ఇంకా దీపారాధన అనమాట. పువ్వులు మొత్తం ఈ విధంగా పెట్టిన దేవుడికి. అన్ని పువ్వులు మొత్తం పెట్టేసిన. ఫైనల్గా అయితే దీపం కూడా ముట్టించాను అనమాట. ఈ విధంగా దేవుడికి పువ్వులతోటి మొత్తం అలంకరించిన దీపం కూడా ముట్టించాను అనమాట. ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.